హరే కృష్ణ. కర్ణాటకలో నీలగిరి పర్వత శ్రేణులలో బందీపూర్ అభయారణ్యంలో మైసూరు నుంచి కోయంబత్తూరు ఊటీ రహదారి మధ్యలో మైసూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతమైనటువంటి కృష్ణుని యొక్క మందిరం ఉంది. ప్రకృతి రమణీయత, వన్యప్రాణులు చుట్టూ సంచరిస్తూ ఉంటే ఆ యొక్క దేవదేవుడు ఆ అభయారణ్యంలో అగస్త్యముని తీవ్రమైన తపస్సులు చేసి భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది. భగవంతుడు అగస్త్యముని యొక్క తపస్సులకు మెచ్చి ఆ భగవంతుడక్కడ హిమద గోపాల రూపంలో ఒక అద్భుతమైన కొండ మీద ఆయన ప్రకటమయ్యారు. హిమ అంటే మంచు. ఆ మందిరంలో భగవంతుని యొక్క విగ్రహం పైన కల్పవృక్షం ఉంటుంది. అక్కడ ఎప్పుడూ మంచు కారుతూ ఉంటుంది. గర్భగృహ ద్వారం మీద కూడా మంచు కారుతూ ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి కొలను హంస కొలను, హంస సరోవరం. ఒక కాకి ఆ సరోవరంలో పోయి మునిగితే అది హంసగా మారి మోక్షాన్ని పొందిందంట. ఇప్పటికీ కూడా ఆ హిమద గోపాల కొండ మీద కానీ ఆ చుట్టుపక్కల కానీ కాకి అన్నటువంటిది కనిపించదన్నమాట. ఇక్కడ ఎవరైనా కానీ భక్తులు సంతానము లేనటువంటి వారు అక్కడికి వెళ్ళినట్లయితే స్వామిని దర్శిస్తే స్వామి అనుగ్రహిస్తాడు అని చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడ చిన్న కృష్ణుడు, వటపత్రం మీద ఉన్నటువంటి కృష్ణుడు వెళ్ళిన భక్తులకు ఆ పూజారులు వారి చేతిలో పెట్టి ఆ స్వామిని ఉయ్యాల ఊపినట్టుగా ఊపేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. ఆ విగ్రహం కూడా రుక్మిణి సత్యభామలు చెరొక పక్కన, గోపికలు, గోపాలురు, గోవులు ఇవన్నీ కూడా ఆ స్వయంభూ విగ్రహం మీద మనకు కనిపిస్తాయి. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క మందిరాన్ని మీరు ఎవరైనా ఆ పక్కన వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ స్వామిని దర్శించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. హరే కృష్ణ.